తిమోతికి లెటర్ రాస్తే ఏమన్నాడో తెలుసా? తిమోతి, మీ అందరి దృష్టిలో నేను గనుడుగా ఉండొచ్చు, కానీ నేను ఎంత పాపాత్మున్నో తెలుసా? క్రీస్తు యేసు రక్తము చేత నేను విమోచింపబడి పరిశుద్ధుణ్ణి, కానీ పాపులందరూ వచ్చి క్యూలో నిలబడండ్రా అంటే ముందు వరుసలో మొదటి వ్యక్తిగా నిలబడే ప్రధాన పాపిని నేనే తిమోతి అని చెప్పుకోగలిగాడు. ఆ ప్రధాన పాపినైన నా యందు పౌలు అంతగా అంకితం అయిపోయి, ఆ గుండె అంతగా దేవునికి కనెక్ట్ అయిపోవటానికి అతడు ముందు ప్రభువును చేసిన గాయాలు అతన్ని తొలుస్తూ ఉన్నాయి. ఇక దేవుని కోసం ఎన్ని దెబ్బలు తింటున్నా, ఎన్ని నిందలు పడుతున్నా, ఎంతమంది కొడుతున్నా, రాళ్ల చేత 5 సార్లు కొట్టినా, 3 సార్లు కొట్టినా, బెత్తాలతో కొట్టినా ఏమనిపించట్లా. చిరునవ్వే. వస్త్రహీనత అయినా, ఆకలి దప్పులైనా, దొంగలు కొట్టినా, ప్రభు కాపాడినా కాపాడకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, రోగంతో అల్లాడిపోతున్నా, యేసయ్య ఏమాత్రం టచ్ చేయకపోయినా చిరునవ్వుతో పర్వాలేదు ప్రభువా, పర్వాలేదు, నేను చేసిన వాటితో పోల్చుకుంటే ఇది ఎంతనైనా, వాళ్ళు నాకు చేసిన హింస ఎంతయ్యా, వాళ్ళు నన్ను చంపలా, నేనైతే చంపాగా ప్రభువా. తన ముందు చేసినటువంటి తొందరపాట్లన్నీ పౌలు జ్ఞాపకాల్లో నిలబడిపోయాయంటానికి తరచుగా ఆయన చెప్తూ వచ్చిన సాక్ష్యం పత్రికల్లో మనకు కనపడేది. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనై ఉంటిని, తెలియక చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఆయన కుమారుని నాయందు ప్రత్యక్షపరచని అపేక్షించి దేవుడు నన్ను ఏర్పరచుకున్నప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. గలతీ పత్రికలు చదవాలి. చాలా చోట్ల తన సాక్ష్యాన్ని, తన గతాన్ని ఎత్తి మాట్లాడతాడు. అంటే గతము తను చేసిన తప్పు ఎంత గాయమైపోయిందంటే పౌలు హాయిగా తలకాయని కూడా అప్పచెప్పేంత సమర్పణలోకి తెచ్చింది. ఒకవేళ పౌలు ఏ చిన్న పొరపాటు కూడా తన యందు లేకుండా పరిపూర్ణుడిగా ఉన్న వ్యక్తిగా ఒకవేళ క్రీస్తు వైపు తిరిగితే పౌలు ఏమనుకునేవాడో తెలుసా? నేను ఏ తప్పు లేకుండా అన్ని విషయాల్లో పరిపూర్ణుడిగా ఉన్న యోగ్యునైన పాత్రను గనక నన్ను ఏర్పరచుకున్నాడు గతి లేక అనేవాడు. కానీ ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు పౌలు బతికేందో పౌలుకు తెలుసు. అనర్హుడు, అయోగ్యుడు, పనికిరాడు అసలు. అలాంటి వాడినైనా నన్ను నీ పనికి పిలిచావేమయ్యా, పాడు చేసేవాడిని కట్టమని పిలిచావేమయ్యా, అసలు నన్ను పిలవటానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? నన్ను చంపేయాలి కదా నువ్వు, నామరూపాలు లేకుండా నాశనం చేయాలి కదా నువ్వు, ఇంత ఓర్చుకున్నావేమయ్యా నన్ను అని ఇక విపరీతంగా దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడు.